హలో అండి, వెల్కమ్ టు టుడేస్ రెసిపీ 310కి స్వాగతం. వినాయక చవితి ఉత్సవాలు అయితే ముగిసిపోయినాయి కదా నిన్నటితో, నిమజ్జనంతో. అయితే చాలా చోట్ల ఇంకా కొన్ని చోట్ల అయితే విగ్రహాలు అలానే ఉండిపోయినాయండి. అవి బహుశా ఇవాళ రేపులో కూడా అయిపోతాయి అనుకుంటా. ఇదైతే నేను ఊరు వెళ్ళి వస్తూ దారిలో తీసిన వీడియో అండి. అంటే ప్రతి ఊర్లోనూ కూడా స్వామివారికి ఇంత ఘనంగా ఉత్సవాలు జరిపించారు అని చెప్పడం కోసం తీశాను. అండ్ అలాగే మా ఊర్లో కొన్ని విగ్రహాలను కూడా నేను వీడియోస్ తీశాను, భారీ గణనాథులు. వాటిని మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది పేపర్ గణపతి అండి, అంటే ఈకో ఫ్రెండ్లీ గణపతి అన్నమాట. ఊరేగింపు అయిపోయిన తర్వాత ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ఉండదండి, తిరిగి తీసుకెళ్ళి గుళ్ళోనే పెట్టేస్తారు. మళ్ళీ సంవత్సరం స్వామివారికి పూజలు చేసి మళ్ళీ ఊరేగిస్తారు. ఇది వచ్చేసి మారుముఖం వాళ్ళ వీధిలో పెట్టిన విగ్రహం అండి. దీని ఎత్తు వచ్చేసి 10 అడుగులు అనమాట. విగ్రహం చాలా బాగుంది. ఆదిశేషుడి పడగలో సేద తీరుతున్న వినాయక స్వామి అనమాట. విగ్రహం దగ్గర నుండి చూస్తే అసలు చూపు తిప్పుకోలేకపోయామండి మేము, అంత బాగుందన్నమాట. ఈసారి మా ఊర్లో 40 మండపాల వరకు పెట్టారంటండి. కానీ ప్రతి చోటుకి వెళ్ళి వీడియో తీయాలంటే లేడీస్కి కుదరని పని కదా. అందుకని ఇలా ఊరేగింపుకి వచ్చినప్పుడు మాత్రమే నాకు వీలైనన్ని కొన్ని విగ్రహాలను మాత్రమే తీయగలిగాను. ఇంకా చాలా విగ్రహాలు మిస్ అయినాయి అనమాట. భారీ గణపతులు మాత్రమే తీసుకోగలిగాను. చూసారా, స్వామి చాలా బాగున్నారు కదా నిండుగా. ఇది ఏ ప్లేస్లో పెట్టారో నాకైతే గుర్తు రావట్లేదు కానండి, ఇది కూడా చాలా భారీ గణపతి విగ్రహం, చాలా ఎత్తుంది. నాకు తెలిసి ఒక 10 feet ఉంటుంది ఈ విగ్రహం కూడా. ఇక్కడ ఈ వినాయక స్వామికి తలపాగా హైలైట్ అనమాట. ఇది వచ్చేసి మా వీధి కుర్రోళ్ళు నిలబెట్టిన విగ్రహం అండి. ఉప్పుగూడెం వీధిలో కుర్రోళ్ళు నిలబెట్టినటువంటి విగ్రహం. దీని హైట్ వచ్చేసి 8 అడుగులంట. అండ్ ఈసారి లడ్డు 4000 వరకు వేలంపాటకు వెళ్ళిందంటండి. ఈ స్వామివారు కూడా చాలా అంటే చాలా బాగున్నారు. ఇది వచ్చేసి దుర్గానగర్లో పెట్టినటువంటి విగ్రహం అండి. ఈ విగ్రహం కూడా చాలా ఎత్తుంది, ఒక 12 అడుగులు ఎత్తుంటుంది ఈ విగ్రహం హైట్ వచ్చి. అండ్ ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఫ్లవర్ డెకరేషన్ అండి. అసలు మామూలుగా లేదనమాట, చాలా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది ఈ విగ్రహం, అలాగే ఫ్లవర్ డెకరేషన్ కూడా. ఇంకా ఇదైతే మా ఊర్లో అన్నిటికంటే హైలైట్ అనమాట, 18 అడుగుల ఎత్తు. ఇది వచ్చేసి కండవిల్లి లేఅవుట్స్లో పెట్టారండి. అంటే స్థలాలు ఎడతీస్తారు కదా, దాన్ని ఏదో అంటారు, నాకు గుర్తు రావట్లేదు. అక్కడ పెట్టారనమాట. స్వామివారు చూడండి ఎంత బాగున్నారో. అండ్ ఇది కూడా ఫ్లవర్ డెకరేషన్ ఎరగదీసేశారు. అసలు చాలా బాగుంది విగ్రహం, ఫ్లవర్ డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ లడ్డు వచ్చేసి 25,000 వరకు వేలంపాటకి వెళ్ళిందంటండి. స్వామివారి విగ్రహం ఎత్తొచ్చి 18 అడుగులంట. సో నచ్చితే లైక్ చేయండి.